గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓటమి చెందడానికి తన ఓవర్ కాన్ఫిడెన్స్ తన కొంప ముంచిందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల సమావేశం సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేదికపై నేరుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ముందే తన తప్పును ఒప్పుకున్నారు. నేనే గెలుస్తాను అనే ధీమా, ఓవర్ కాన్ఫిడెన్స్ తనను నిర్వనా ముంచిందన్నారు. కార్యకర్తలు కూడా మనదే గెలుపనుకొని పెద్దగా పట్టించుకోలేదని మనసులో బాధను వెల్లకక్కారు. పోచిన తర్వాత తెల్లారి రాజు చూస్తే అన్ని నీళ్ళు ఏమున్నాయి, పాలు లేవు. మా ఎన్నికల తర్వాత అర్థమైందారా, నాకు ఇట్లయితే అనుకోలే కదా, ఇట్లయితే నేను కొద్ది కష్టపడితే అయిపోతే కదా అని వాళ్ళు వచ్చి నాకు చెప్తారు. ఆ కథ మళ్ళీ రాజు కథ పుట్టి కథ ఏమాకండి. ఏది ఏమైనా సరే నేను వచ్చి మళ్ళీ కార్యకర్తలకు నేనే స్వయంగా ఫోన్ చేసిన. మా వాళ్ళు ఆ ఫోన్ ద్వారా ఉక్కిరి బిక్కిరిస్తున్నారు. అన్న 2 నెలలు అయింది నేను ఇక్కడ దాకా. ఎందుకంటే మా వాళ్ళు ఎవరిని అడిగినా సరే నా పక్కోడు గెలుస్తాడో లేదో నువ్వైతే గెలుస్తామని చెప్పింది. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది నాకు. మా వాళ్ళకు ఎక్కువైపోయింది. నేను కొంచెం చెప్పోతే ఏది మావాడు చెప్తాలే అనుకుని అందరూ ఏది ఒక రాజు కథ ఉందన్న. ఊళ్ళో ఒక రాజు యజ్ఞం చేస్తుంటే ఇంటికి ఒక గ్లాస్ పాలు తీసుకురామని చెప్పిండట. అందరూ ఏం చేసారు, నేను ఒక్కని నీళ్ళు తీసుకపోతే ఆయన చూడనికి వస్తాడు రాజు అని అందరూ ఉట్టిలో పోసిరు. పోసిన తర్వాత తెల్లారి రాజు చూస్తే అన్ని నీళ్ళు ఏమున్నాయి, పాలు లేవు. మా ఎన్నికల తర్వాత అర్థమైందారా, నాకు ఇట్లయితే అనుకోలే కదా, ఇట్లయితే నేను కొద్ది కష్టపడితే అయిపోతే కదా అని వాళ్ళు వచ్చి నాకు చెప్తారు. ఆ కథ మళ్ళీ రాజు కథ పుట్టి కథ ఏమాకండి. ఏది ఏమైనా సరే నేను వచ్చి మళ్ళీ కార్యకర్తలకు నేనే స్వయంగా ఫోన్ చేసిన. మా వాళ్ళు ఆ ఫోన్ ద్వారా ఉక్కిరి బిక్కిరిస్తున్నారు. అన్న 2 నెలలు అయింది నేను ఇక్కడ దాకా. ఎందుకంటే మా వాళ్ళు ఎవరిని అడిగినా సరే నా పక్కోడు గెలుస్తాడో లేదో నువ్వైతే గెలుస్తామని చెప్పింది. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది నాకు.